యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి చెందిన నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరిన విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి నిధుల గురించి చర్చిద్దామని చెప్పి ఎమ్మెల్యే గోంగిడి సునీత మంత్రి కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్లి బలవంతంగా టీఆర్ఎస్ కండువాలు కప్పారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్ యాదవ్, బిట్టు సరోజ తెలిపారు. ఎన్ని నిధులైనా ఇస్తాం, మీరు మా వెంట ఉండండి అని కేటీఆర్ చెప్పారని తెలిపారు. చర్చల కోసం ప్రగతి భవన్లోని ఓ హాల్లోకి తీసుకెళ్లారని, తమ సెల్ ఫోన్లు లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి తాము వద్దంటున్న బలవంతంగా తమ మెడలో టీఆర్ఎస్ కండువాలు కప్పారని తెలిపారు. తాము కాంగ్రెస్లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. కేటీఆర్ తో అభివృద్ధి గురించి మాట్లాడిన తర్వాత ఆయన మా అందరి వీళ్ళంతా మనక కార్యకర్తలు అనుకుని మాపై కండువ కప్పినారు. కానీ అది మా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఇదంతా బయట వైరల్ కావడంతో ఈ రోజు అభివృద్ధి భాగంగా మీ కేటీఆర్ దగ్గరికి పనుల గురించి తీసుకుపోయి ఆయన మాట్లాడాలని ఆయన కేటీఆర్ గారు ఏం చేసినట్టే మా కార్యకర్తలే అని చెప్పేసి కండువ కప్పడం జరిగింది. ఇది నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. నేను వీలైన సంవత్సరంలోనే పనిచేస్తాను.